ఇది నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన. ఎలా వచ్చిందండి నిబంధన? ఎలా వచ్చిందట నిబంధన? ఎలా వచ్చింది? రక్తము వలననైనా నిబంధన అంటే ప్రాణమిచ్చి నిబంధన చేశాడు మనతో, క్రొత్త నిబంధన. ఇప్పుడు క్రొత్త నిబంధనను మనము గౌరవించకపోతే, కొత్త నిబంధనను మనం పాటించకపోతే మనం అవమానించేది ఎవరినో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభు త్యాగాన్ని. ఏమంటే నీ ప్రభువుని నువ్వు అవమానిస్తావా? వద్దండి, అవమానించకూడదండి. మనం ఆరాధించాలి దేవుణ్ణి, అవమానించకూడదు. ఈ క్రొత్త నిబంధన మనకి క్రీస్తు రక్తము వలన వచ్చింది. మనకి ప్రతి ఆదివారం త్రాగుతున్నవే చాలా మంది అది ఎందుకు తాగుతారో తెలియదండి. సంస్కారం 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 అని ఆయనకు నమస్కారం పెట్టి తాగేస్తారు అంతే, తలస్నానం చేసి. క్రీస్తు ప్రభు రక్తముతో మనకు నిబంధన ఇచ్చాడట. ఆ నిబంధన మనం గౌరవించాలా వద్దా? అది మనకి కష్టంగా ఉన్నా సరే దాన్ని మనం గౌరవించాలి. ఇప్పుడు నేను చెప్పేది మీకు కష్టంగా ఉండొచ్చు, మేబీ. ఏంటో తెలుసా అండి, క్రొత్త నిబంధన ఆరాధన క్రమములో దేవుని సన్నిధిలో ఆరాధించటానికి వాయిద్యాలకు అనుమతి లేదు.